హాయ్ అండి. నేను మీ రాఘవరావు అని. అసలు కొంతమంది ఎందుకు పుడతారో, ఎందుకు పెరుగుతున్నారో కూడా అర్థం కాదండి. వాళ్ళు చేసే పనులకి ఏమైనా అర్థం, పరమార్థం ఉంటదా అంటే ఉండదు. ఎంతో కష్టపడి 'పెద్ది' సినిమాని తీస్తే, సినిమా ఇంకా థియేటర్‌లో పడలేదు. అప్పుడే వీళ్ళు రివ్యూలని చెప్పి, ఫేక్ రివ్యూలు పెట్టి, సినిమాని నాశనం చేయాలని అప్పుడే మొదలుపెట్టారండి. ఎందుకండి ఈ ఏడుపు? 'పెద్ది' సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు 5 సంవత్సరాల కష్టమండి అది. ఒక డైరెక్టర్ 5 సంవత్సరాల కష్టం, అతని కింద అసిస్టెంట్లు ఎంతమంది కష్టపడి పనిచేశారు. అంతమంది కష్టాన్ని వీళ్ళు ఒకే ఒక్క వీడియోతోటి నాశనం చేయాలని చూస్తున్నారు. ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం అండి. ఒక్కసారి ఆలోచించండి తెలుగు ప్రజలారా. ప్రపంచంలో తెలుగు ప్రజలారా, భారతీయులారా ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి దరిద్ర పేదవాళ్ళని ఏం చేయాలి? ఇటువంటి నీచ పేదవాళ్ళు ఏం చేయాలి? సినిమాకి 350,00,00,000 ఖర్చు పెట్టి సినిమా కష్టపడి విజువల్‌గా చూడడానికి ఎంతో కంటికి ఆనందంగా ఆ యొక్క శ్రీలంక మనం ఎప్పుడు శ్రీలంక ఎళ్ళలేము. చాలామంది వెళ్ళలేరు. వాళ్ళందరికీ ఆ శ్రీలంకని ఆ అందాలను చూపిస్తూ కెమెరాలో బంధించి ఎంతో అందంగా చూపించిన కష్టపడి నిర్మాతలకి ఇదా మీరిచ్చేది? ఎన్ని వేల మంది పనిచేస్తున్నారండి ఆ సినిమాలో ఎన్ని వేల మంది పనిచేశారు. ఆ కార్మికుల కడుపు కొట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు మనుషులు కాదా? మీరేమన్నా రాక్షసులా? రాక్షసుల యుగంలో ఉన్నారా మీరేమన్నా? ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుపు? ఏం బావుకుంటారు మీరు? ఏం సుఖపడతారు? ఇంత దరిద్రమా? ఛీ! మీ బతుకులెందుకురా? మీరు తినే అన్నమా? పెంటరా దరిద్రులారా? సినిమా రాకముందే రివ్యూలేంటి చెప్తా ఏం మాట్లాడతారసలు మీరు? ఏమన్నా అర్థం ఉందా? 'రామ్ చరణ్' గారు సినిమా కోసం 2.5 సంవత్సరాలు కష్టపడితే 3 యాక్సిడెంట్‌లయినాయి. 3 దెబ్బలు తగిలాయి ఆయనకి. ఆ చేతి కూడా దెబ్బతో కట్టుతో తిరుగుతున్నాడు. దానికి ఆపరేషన్ చేయించాలా? ఎందుకు అంత కష్టపడి నటించాడు? ప్రేక్షకుల కోసం. ఆయనకి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. బంగారు స్పూన్‌తో పుట్టాడు మహానుభావుడు. చిరంజీవి గారి కొడుకుగా. వేల కోట్ల ఆస్తి ఉంది ఆయనకి. అవసరం లేదు సినిమాలు నటించడానికి. కానీ తండ్రి యొక్క లెగసీని అంటే తండ్రి చిరంజీవి గారు మెగాస్టార్‌గా తన 40 సంవత్సరాలకి ఎంత కష్టపడి పైకొచ్చాడో దాన్ని నిలబెట్టాలి. తండ్రికి తగ్గ తనే అనిపించుకోవాలి. ఆయన అంత కష్టపడి నటిస్తున్నాడు. అంతేగాని నటించాల్సిన అవసరం లేదు రామచరణ్ గారికి లేదు. నిర్మాతలు ఇంతమంది అసలు ఎంత నీచంగా తయారైపోయారు. సినిమా రాత్రికి పడుతుంది అన్ని చోట్ల అమెరికాలో కావచ్చు, దుబాయ్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇవాళ రాత్రికి సినిమా రిలీజ్ అవుతుంది ప్రీమియర్ షోస్ తోటి. అప్పుడే మీరు అట్లా దరిద్రంగా మొదలుపెట్టారంటే మిమ్మల్ని ఏమనాలి? అందుకే అంటారు మీలాంటి ఎదవలను బట్టే ప్రపంచం నాశనం అయిపోతుంది. ఉట్టినే అనరు. మీలాంటి రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడేవాళ్ళు పూర్వం ప్రజానాయకుడి సినిమాలో ఒక మన నాగభూషణం గారు క్యారెక్టర్ వేశారు. ముఖ్యమంత్రి క్యారెక్టర్ వేశాడు. ఆయన ఒక డైలాగ్ అన్నాడు. నా భార్య లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా పర్వాలేదు కానీ నా కుర్చీ ఊడకూడదు. కుర్చీ ఉండాలి. అటువంటి బాపత్వాలందరూ కలిసి మీ చేత ఇట్లా దొంగ వీడియోలు పెట్టిస్తున్నాడు నాకు తెలుసు. మీరెంత ఏడ్చినా, ఎంత గింజుకున్నా 'పెద్ది' సినిమాని ఆపలేరు. 'పెద్ది' ప్రపంచం మందు మీలాంటి వాళ్ళందరూ కొట్టుకుపోతారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు చేసేది వ్యభిచారం చేస్తున్నారు మీరు. మీరెంత దిగజారిపోయారంటే మీరు మీ లీడర్లు చెప్తే వాళ్ళకి గడ్డి తింటారు. వాళ్ళు ఏం చేయమని చేస్తారు. మీరు వ్యభిచారం కూడా చేస్తారు మీరు. అందులో సందేహం లేదు. అంత దరిద్రులు మీరు. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి నీచులు పెట్టే ఆ వీడియోలకి రిపోర్టులు కొట్టండి దయచేసి. మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నా. అటువంటి సినిమా రిలీజ్ కాకముందే సినిమా గురించి రివ్యూలు పెట్టే ప్రతి వీడియోని రిపోర్ట్ చేయమని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి వినండి తెలుగు ప్రజలారా, భారతీయులారా. ఈ సినిమా చాలా అందంగా ఉంటుంది. కష్టపడి సినిమా తీశారు. విజువల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా నటులు చాలామంది మాట్లాడారు. నేషనల్ అవార్డు వస్తుంది. అది ఒక ఇన్స్పిరేషన్ సినిమా. చిన్నపిల్లలుగా ఎవరైనా కావచ్చు, పడి లేవడం అనేది చాలా కష్టమైన పని. కింద పడినా కూడా లేవాలి. లేచినట్లు వాళ్ళకు ఉత్తేజం కలిగించాలి. ఆ ఉత్తేజం కలిగించే ఒక భారతీయత కలిగిన ఒక మట్టి అంటే మట్టిలో మాణిక్యంలాగా
పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఒక యువకుడి కథ అది. నిజంగా ఇటువంటి కథలు తీయాలంటే ఎంతో ఒప్పుకోవాలి, చేయాలంటే ఎంతో తెగింపు కావాలి. అటువంటి తెగింపు తీసుకున్న రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా పెద్ద హిట్ అవుద్దండి. నేను దయచేసి కోరేది ఒకటే, సినిమా గురించి మీరు ఆలోచించపర్లేదు. సినిమా థియేటర్‌కెళ్ళండి, చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి సందేహం లేదు. 3 గంటల ఒక్క నిమిషం సినిమా ఇది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఆనందింపచేస్తుంది. మీ పిల్లలకి ఒక దిక్సూచిలాగా ఉంటుందని నేను ఈ వీడియో ద్వారా మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇంకొకసారి వేడుకుంటున్నా, తెలుగు ప్రజలారా, భారతీయులారా, ఇటువంటి ఫేక్ వీడియో పెట్టిన అన్నిటిని రిపోర్ట్ చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.